హైదరాబాద్ బస్టాండ్లో ఎంజీబీఎస్లో బెంచీలు సరిపడగా లేక కిందనే పడుకున్నారు. చాలా విరిగిపోయిన కుర్చీలు ఉన్నాయి. తర్వాత హోటల్స్, మినరల్ వాటర్స్, కల్తీ నీళ్ళు, కల్తీ వస్తువులు, కల్తీ తినే ఐటమ్స్ అన్నీ. వాడు హోటలోడు ఛాయ్ చేసేటోడు గుట్కా బుక్కి అక్కడనే ఉమ్మేసి ఛాయ్ చేస్తాడు. వంటకాలు నాసి రకం కల్తీ ఉన్నాయి మొత్తం. ఫ్యాన్లు చక్కగా తిరగట్లేదు. చలికాలం ఫ్యాన్లు అవసరం లేదు. హోటల్ పరిస్థితి అంతా దారుణంగా. ఛాయ్ అంతా తాగితే మంటలేస్తుంది. లాట్రిన్లో నీళ్ళు ఛాయలా వాడుతుండ్రు. వాళ్ళు చక్కగా శుభ్రత పాటిస్తలేరు. అక్కడనే ఉమ్మేస్తాను, అక్కడనే తయారు చేస్తాను. బెంచీలు లేవు కూర్చోవడానికి. అంతా అపరిశుభ్రంగా ఉన్నది హైదరాబాద్ బస్టాండ్. నిత్యం లక్షల మంది ఉంటారు. ఈ షాపులలో అయితే అన్ని కల్తీ పదార్థాలే పెడుతుండ్రు మొత్తం. ప్రజల ఆరోగ్యాలతో ఇరిగిపోయిన కుర్చీలు, కథ కార్ఖానా అంతా ఉన్నాయి. అపరిశుభ్రంగా ఉన్నాయి అంతా. కల్తీ వంటకాలు, నాసి రకం వంటకాలు అన్నీ చేస్తుండ్రు. ఛాయలు అయితే కడుపులో మంటలేస్తుంది ఛాయ్ తాగితే. అట్లా ఉన్నది. రవాణా శాఖ మంత్రి ఏం చేస్తుండు? కలెక్టర్ చర్య తీసుకోండి. తర్వాత ఆర్టీసీ ఎండి గారు మంచిగా లా అండ్ ఆర్డరు ఇష్యూ చేయండి. సక్రమంగా దొంగలు నిత్యం 500 దొంగల వరకు వాళ్ళకు లోకల్ వాళ్ళకి ఏం పని? ఎంజీబీఎస్ బస్టాండ్లో దొంగలు బాగా సంచరిస్తున్నారు. పోలీసు వాళ్ళు చూసి చూడనట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. దొంగలతో పరేషాన్ ఉన్నది. ఈ లోకల్ దొంగలు బాగా మంది వస్తుండ్రు. వాళ్ళు ప్రయాణికుల మీద నిత్యం కొట్లాటలు అవుతున్నాయి అంతా.